హలో అండి అందరికీ. దొండకాయ 65 అండి. మీరు చికెన్ 65 వినుంటారు, కానీ దొండకాయ 65 విన్నారో నాకు తెలియదు, కానీ వింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీని రెసిపీ చాలా ఈజీ అండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చూద్దాం ఆ రెసిపీ ఎలా ఉంటుందో. రండి. హలో అండి అందరికీ. ఈరోజు మన స్పెషల్ దొండకాయతోటి 65 చేస్తున్నానండి. మీరు చికెన్ 65 విన్నున్నారు, కానీ దొండకాయ 65 విన్నారా? నా స్టైల్లో దొండకాయ 65 ఎలా చేస్తానో చూడండి. ఇలా దొండకాయని 4 పీసెస్గా కట్ చేసుకోవాలండి. మంచిగా పచ్చిగా ఉండాలి కాయలు. చూడండి, ఇలా అన్ని దొండకాయని ఇలా 4 పీసెస్గా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో వేయవలసిన మసాలాలండి. కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, టేస్ట్ సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, టేస్ట్ సరిపడా కారం, అల్లం ఉల్లిగడ్డ పేస్ట్. దీంట్లో ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. మీకు కలర్ఫుల్గా కావాలి అంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయచ్చు. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కార్న్ఫ్లోర్, కొంచెం శనగపిండి, ఇవన్నీ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం నీళ్లు చల్లుకుంటూ మిక్స్ చేసుకోండి లైట్గా. ఇలా లైట్గా కొన్ని వాటర్ చల్లుకొని మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకొని ఒక 2 అవర్స్ నాననివ్వాలండి. నానాక అప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్ మంచిగా హీట్ చేసేసుకొని హీట్ అయిన ఆయిల్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న దొండకాయని ఒక్కొక్కటిగా వేసేయాలండి. వేసేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడకనివ్వాలి, అంటే ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి. ఇలా డీప్ ఫ్రై అవ్వాలండి. చూడండి చూడండి, ఇది చల్లారాక ఒక్కొక్కటిగా విడిపోతుందండి. ఇప్పుడు దీన్ని తీసేయడమే. దొండకాయ 65 రెడీ అండి. దీన్ని పప్పులో కానీ మామూలుగా తినడానికైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.